మొదటి జాము సమయం వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 గంటల 24 నిమిషాల వరకు ఉంటుంది. ఈ జాములో గెలుపొందే మరి ఓడిపోయే రంగులు చూసుకుంటే గెలిచే రంగులు వచ్చేసి కాకి రంగులు అండి. ఈ కాకి రంగులు వచ్చేసి నెమలి, డేగ. ఈ రంగుల మీద కాకి రంగులు అనేవి ఈ జాములో గెలుపొందుతాయి. ఈ జాములో చూపులకు గెలిచే రంగులు వచ్చేసి పింగళాలండి. ఈ పింగళా రంగులు వచ్చేసి నెమల రంగుల మీద ఈ జాములో చూపులకు గెలుపొందుతాయి. రెండో జాము సమయం వచ్చేసి ఉదయం 8 గంటల 24 నిమిషాల నుంచి 10 గంటల 45 నిమిషాల వరకు ఉంటుంది. ఈ జాములో గెలుపొందే మరి ఓడిపోయే రంగులు చూసుకుంటే గెలిచే రంగులు వచ్చేసి నెమల రంగులండి. ఈ నెమల రంగులు వచ్చేసి కాకి, కోడి, పింగళ. ఈ రంగుల మీద నెమల రంగులు అనేవి ఈ జాములో గెలుపొందుతాయి. మూడో జాము సమయం వచ్చేసి ఉదయం 10 గంటల 45 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1:12 నిమిషాల వరకు ఉంటుంది. ఈ జాములో గెలుపొందే మరి ఓడిపోయే రంగులు చూసుకుంటే గెలిచే రంగులు వచ్చేసి పింగళాలండి. ఈ పింగళా రంగులు వచ్చేసి నెమలి, డేగ, కోడి. ఈ రంగుల మీద పింగళా రంగులని ఈ జాములో గెలుపొందుతాయి. ఈ జాములో ఇంకా గెలిచే రంగులు వచ్చేసి కాకి రంగులండి. ఈ కాకి రంగులు వచ్చేసి డేగ, కోడి. ఈ రంగుల మీద కాకి రంగులని ఈ జాములో గెలుపొందుతాయి. నాలుగో జాము సమయం వచ్చేసి మధ్యాహ్నం 1:12 నిమిషాల నుంచి 3 గంటల 36 నిమిషాల వరకు ఉంటుంది. ఈ జాములో గెలుపొందే మరి ఓడిపోయే రంగులు చూసుకుంటే గెలిచే రంగులు వచ్చేసి కోడి రంగులండి. ఈ కోడి రంగులు వచ్చేసి కాకి, డేగ, పింగళ. ఈ రంగుల మీద కోడి రంగులని ఈ జాములో గెలుపొందుతాయి. ఇంకా ఈ జాములో గెలిచే రంగులు వచ్చేసి మైలాలండి. ఈ మైలా రంగులు వచ్చేసి కోడి, డేగ. ఈ రంగుల మీద మైలా రంగులని ఈ జాములో గెలుపొందుతాయి. ఈ జాములో చూపులకు గెలిచే రంగులు వచ్చేసి పింగళాలండి. ఈ పింగళా రంగులు వచ్చేసి కాకి రంగుల మీద ఈ జాములో చూపులకు గెలుపొందుతాయి. అలాగే ఇంకా చూపులకు గెలిచే రంగులు వచ్చేసి కాకి రంగులండి. ఈ కాకి రంగులు వచ్చేసి నెమల రంగుల మీద ఈ జాములో చూపులకు గెలుపొందుతాయి. ఐదో జాము సమయం వచ్చేసి మధ్యాహ్నం 3 గంటల 36 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఈ జాములో గెలుపొందే మరి ఓడిపోయే రంగులు చూసుకుంటే గెలిచే రంగులు వచ్చేసి డేగలండి. ఈ డేగ రంగులు వచ్చేసి కాకి, నెమలి, కోడి, మైల. ఈ రంగుల మీద డేగ రంగులని ఈ జాములో గెలుపొందుతాయి. ఇంకా ఈ జాములో గెలిచే రంగులు వచ్చేసి కాకి రంగులండి. ఈ కాకి రంగులు వచ్చేసి నెమలి, కోడి. ఈ రంగుల మీద కాకి రంగులని ఈ జాములో గెలుపొందుతాయి. ఈ జాములో చూపులకు గెలిచే రంగులు వచ్చేసి పింగళాలండి. ఈ పింగళా రంగులు వచ్చేసి డేగ రంగుల మీద ఈ జాములో చూపులకు గెలుపొందుతాయి. ఇప్పుడు మనం దిశల గురించి తెలుసుకుందాం. పందెం వేసేవారి పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి ఇంటి నుంచి పందెం కట్టే స్థలం అంటే బిర ఏ దిశలో ఉంటే మంచి ఫలితం ఉంటుంది ఇప్పుడు చూసుకుందాం. పందెం వేసేవారి పేరులోని మొదటి అక్షరం కాగాని గాగాని అయితే అటువంటి వాళ్ళ ఇంటి నుంచి పందెం కట్టే స్థలం అంటే బిర ఆగ్నేయం కానీ, దక్షిణాన కానీ, నైరుతిని కానీ, ఈశాన్యంలో కానీ ఉండటం మంచిది. పందెం వేసేవారి పేరులోని మొదటి అక్షరం అచ్చు అంటే ఆ కానీ, ఊ కానీ, ఈ కానీ, ఐ కానీ అయితే అటువంటి వాళ్ళ ఇంటి నుంచి పందెం కట్టే స్థలం తూర్పును కానీ, ఆగ్నేయం కానీ, దక్షిణాన కానీ, ఉత్తరాన కానీ, ఈశాన్యంలో కానీ ఉండటం మంచిది. పందెం వేసేవారి పేరులోని మొదటి అక్షరం చా కానీ, జా కానీ అయితే అటువంటి వాళ్ళ ఇంటి నుంచి పందెం కట్టే స్థలం తూర్పును కానీ, నైరుతిని కానీ, దక్షిణాన కానీ, పశ్చిమాన కానీ ఉండటం మంచిది. పందెం వేసేవారి పేరులోని మొదటి అక్షరం టా కానీ, డా కానీ అయితే అటువంటి వాళ్ళ ఇంటి నుంచి పందెం కట్టే స్థలం అంటే బిర నైరుతిని కానీ, ఆగ్నేయం కానీ, పశ్చిమాన కానీ, వాయువ్యంలో కానీ ఉండటం మంచిది. పందెం వేసేవారి పేరులోని మొదటి అక్షరం తా కానీ, దా కానీ, నా కానీ అయితే అటువంటి వాళ్ళ ఇంటి నుంచి పందెం కట్టే స్థలం అంటే బిర దక్షిణాన కానీ, పశ్చిమాన కానీ, వాయువ్యంలో కానీ, ఉత్తరంలో కానీ ఉండటం మంచిది. పందెం వేసేవారి పేరులోని మొదటి అక్షరం పా కానీ, బా కానీ, మా కానీ అయితే అటువంటి వాళ్ళ ఇంటి నుంచి పందెం కట్టే స్థలం వాయువ్యం కానీ, ఉత్తరం కానీ, ఈశాన్యం కానీ, నైరుతిలో కానీ ఉండటం మంచిది. పందెం వేసేవారి పేరులోని మొదటి అక్షరం యా కానీ, లా కానీ, వా కానీ, రా కానీ అయితే అటువంటి వాళ్ళ ఇంటి నుంచి పందెం కట్టే స్థలం అంటే బిర ఈశాన్యం కానీ, తూర్పును కానీ, పశ్చిమాన కానీ, ఉత్తరాన కానీ ఉండటం మంచిది. పందెం వేసేవారి పేరులోని మొదటి అక్షరం షా కానీ, షా కానీ, హా కానీ అయితే అటువంటి వాళ్ళ ఇంటి నుంచి పందెం కట్టే స్థలం తూర్పును కానీ, వాయువ్యం కానీ, ఈశాన్యం కానీ, ఆగ్నేయంలో కానీ ఉండటం మంచిది. ఇతర దిశలలో నష్టం జరుగుతుంది.